హలో, ఈయనే శ్రీకృష్ణ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి రిక్రూటింగ్ ఆఫీసర్ కె కృష్ణమూర్తి, K4 కప్పగంతుల. సార్, నా పేరు. ఫైల్ ఇచ్చావు కదా, కూర్చో. విశ్వక్సేనుడు అంటే ఎవరో తెలుసా? తెలుసు సార్, విష్ణుమూర్తి దగ్గర సేనాధిపతి. ఇంతకాలానికి ఒక చక్కటి పేరు ఎదురుపడింది, చాలా సంతోషం. నాకు కూడా అంతే సార్. ఇన్నాళ్ళకి నా పేరులా ఉచ్చరించే వ్యక్తి ఎదురుపడ్డారు. ఒక్క నీ పేరేంటి? నోరు తిరిగిన శేషపద్యాలు కూడా అనర్గళంగా చెప్పేస్తాను, తెలుసా? తెలుసు సార్. నీకెలా తెలుసు? రవీంద్ర భారతిలో జరిగే ప్రోగ్రామ్స్కి మీరు రెగ్యులర్గా వస్తుంటారు. తెలుగు కళా పరిషత్కి మీరు కన్వీనర్. పద్య నాటకాల్లో దిట్ట. ఫాలో అప్ పెట్టావా? నవంబర్ 1 నుంచి. ఆ రోజు తెలుగు మహాసభల్లో మీరు చెప్పిన పద్యం విని మీ ఫ్యాన్ అయ్యాను. ఏం పద్యమో? హరిశ్చంద్ర నాటకంలో పద్యం సార్. నాసి వాసి. వాసి కాదు, మూసి కాదు, వారణాసి. భక్తయోగ పదన్యాసి వారణాసి, భవదురిత శాస్త్రములనొక రాసి వారణాసి, స్వర్ణదీ తట సంభాషి వారణాసి, దేవి దేవి పావన క్షేత్రముల వాసి ఈ వారణాసి. అబ్బా, చెవిలో పన్నీర్ పూసినట్టుంది సార్. ఏంటి ఈ మాత్రానికే? నేను శ్రీకృష్ణ తులాభారంలో పద్యం చదివితే నువ్వు ఏమంటావు? మీరు కృష్ణుడి పాత్ర కూడా వేశారా? వేశానా? నేను శ్రీకృష్ణుడి పాత్ర వేస్తే స్వయంగా ఎన్టీఆర్ దిగొచ్చినట్లుగా ఫీల్ అయ్యేవారు. అలాగా? ఎన్టీఆర్ తెర మీద వేసిన పాత్రలన్నీ నేను స్టేజ్ మీద వేశాను. దుర్యోధనుడు, కీచకుడు, భీముడు, ఇంక్లూడింగ్ బృహన్నల. నిజంగానా సార్? నమ్మలేకపోతున్నావా? శాంపిల్ కూడా చూపెట్టినా? పట్టుకో. ద్రౌపది వస్త్రాపహరణం, భీముడి ఆగ్రహం, వరీ దురాధమా. పిలిచారా సార్? చేదమా, ఇంటర్వ్యూ జరుగుతుంటే డిస్టర్బ్ చేయొద్దని చెప్పానా? భీముని ఆగ్రహం, ధారుని రాజ్య సంపద మదమ్మున గోమల కృష్ణ చూసి రంభోరుని జోరు దేశమున ఉండగ పిల్చిన ఈ దురాత్మము బదియ బాహు పరివర్తిత చండగదాభిఘాత భగ్రోరు. సార్, మంచినీళ్ళు తాగండి సార్. అద్భుతం, అమోఘం. నటనలో ఇంత ఆవేశం ఉంటుందని నాకు ఇప్పుడే తెలిసింది సార్. ఆవేశమే కాదు, ఆయాసం కూడా ఉంటుంది. కూర్చోండి సార్. సార్, మీరు ఎప్పుడైనా హాస్య పాత్రలు ట్రై చేశారా? నా పర్సనాలిటీకి సూట్ కాదని నా అభిప్రాయం అయ్యా. ఓ, వస్తాను సార్. ఎక్కడికి? ఇంటర్వ్యూ కాందే సార్. ఫ్రాంక్గా ఒకటి చెప్పనా? ఏంటి? మీ మీద ఉన్న అభిమానంతో వచ్చాను, కానీ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతానని కాదు. నాది లోకల్ MBA సార్. బయట నాకంటే పెద్ద యూనివర్సిటీస్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు సార్. వస్తాను సార్. రాగు. ఈ ఇంటర్వ్యూ చేసేది నువ్వా నేనా? మీరే సార్. ఈ కంపెనీకి ఏం కావాలో తెలిసింది నీకా నాకా? మీకే సార్. గివ్ మీ ద ఫైల్. యు ఆర్ సెలెక్టెడ్. సార్, మరి బయట వాళ్ళు? నా దృష్టిలో ఇంటర్వ్యూ అయిపోయింది. ఇదే సీట్లో ఇంకో మేధస్ తక్కువ వాడు కూర్చునుంటే నువ్వు డోలకు వాయిస్తున్నావు అనుకునేవాడు. కానీ నేను నీ MBA సర్టిఫికేట్స్ చూశాను, నీ సత్ప్రవర్తన చూశాను, నేను సెలెక్ట్ చేశాను. థ్యాంక్ యూ సార్. ఓకే, ఆల్ ద బెస్ట్. 1 మినిట్. అక్కడ చిత్తరంజన్ అని ఒక జనరల్ మేనేజర్ ఉంటాడు. చిత్తరంజన్ అనగానే కలకత్తా నుంచి వచ్చిన ఒక మేధావి అనుకోకు. పక్కా లోకల్, పోజులు ఎక్కువ, వాడిని అస్సలు పట్టించుకోకు. నేను చైర్మన్ గారి దగ్గరికి వెళ్తున్నాను. ఎవరిని వస్తే నా కోసం వెయిట్ చేయమని చెప్పు. అంతా బడాయి. దగ్గరగా ఉంటేనే చనువు పెరుగుతుంది, చనువులోనే ప్రేమ పుడుతుంది. కానీ ఆమెకు దగ్గర అవటం ఎలా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ విశ్వక్సేన. మీరేంటి సార్ ఇక్కడ? చైర్మన్ గారి దగ్గరికి వెళ్ళొస్తున్నానయ్యా. ఎందుకు సార్? మన శ్వేత కొత్తగా ఫార్మాస్యూటికల్ కంపెనీ పెట్టబోతోంది కదా, ఆ ప్రాజెక్ట్ పనులన్నీ చూసుకోవడానికి ఒక ప్రాజెక్ట్ మేనేజర్ని సెలెక్ట్ చేయమని ఆర్డర్ వేశారు చైర్మన్ గారు. వెరీ గుడ్ సార్. ఏం వెరీ గుడ్ అయ్యా, గాడిది గుడ్డు. నా పాటికి నేను ఏదో చేసుకుంటున్నాను కదా. ఈ లోపల ఈ చెత్తరంజన్ గాడు నేను కూడా సెలక్షన్ కమిటీలో కూర్చుంటే బాగుంటుందని ఒక బోర్డు సలహా పారేసినట్టున్నాడు. దాంతో ఇద్దరు కలిసి సెలెక్ట్ చేయండి అని చెప్పారు చైర్మన్ గారు. ఇదిగో లిస్ట్ పట్టుకొచ్చాను. అయినా విశ్వక్సేన, HR మేనేజర్ నేనే కదా. ఎవరిలో ఏ టాలెంట్ ఉందో చూసి సెలెక్ట్ చేసేది నేనే కదా. ఈ ఆఫీసులో అందరినీ సెలెక్ట్ చేసింది నేనే కదా, ఇంక్లూడింగ్ యూ. అవును సార్. మరి వాళ్ళని కూడా అడుగు. ఏమయ్యా, మీ అందరినీ సెలెక్ట్ చేసింది నేనే కదా. మరి మీ GM ఏంటయ్యా, రామాయణంలో ఉత్తర కుమారులాగా అలా ర్యాంక్ ఎంట్రీలు ఇస్తాడు. ఎంటర్టైన్మెంట్ టాపిక్ లోపలికి వస్తే పని చూసుకుందాం.
కప్ప గంతుల కృష్ణమూర్తి గారు, ఇంటి పేరు అగౌరవంగా ఉచ్చరిస్తే ఊరుకునేది లేదు. ఉచ్చారణలు వాచకాలు మాకెలా తెలుస్తాయి? అది మీ ఏరియా కదా. ఏంటది? శివాజీ లుక్క? నాకెప్పుడు ఇద్దరంటే జాలి. ఒకటి, అన్నం లేక ఆకలితో మలమల మాడేవాడు. రెండు, పెళ్ళం వదిలేసినా నేనే వదిలేసానని గొప్పగా చెప్పుకు తిరిగేవాడు. ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. లోపలికి వెళ్ళి పని చూసుకుందామా? పెళ్ళం వదిలేసిన చిత్తరంజన్. ఒక వికెట్ డౌన్. ఇక రెండో వికెట్ మా కప్పగంతుల కృష్ణమూర్తి గారిది. ఈరోజు ఆయన నాటక ప్రదర్శన. రండి చూద్దాం. రారా విశ్వక్సేన, నీకోసం వెయిటింగ్ రా. ఒక్క నిమిషం స్వీట్స్ తీసుకోండి. థ్యాంక్ యూ సార్. అప్పుడేనా? నాటకం అవ్వకుండానే? మీరు నన్ను ప్రాజెక్ట్ మేనేజర్గా అనుకుంటున్నారంట కదా? ప్రాజెక్ట్ మేనేజరా? ఏ ప్రాజెక్టు, ఏ మేనేజరు? అదే సార్, శ్వేత స్టార్ట్ చేయబోయే ఫార్మాస్యూటికల్ కంపెనీకి ప్రాజెక్ట్ మేనేజర్. మీరు ఆ పోస్ట్ నేను అనుకుంటున్నారని తెలిసి చిత్తరంజన్ గారు మీకంటే ముందు నన్ను ప్రాజెక్ట్ మేనేజర్గా అనౌన్స్ చేసి మార్కులు కొట్టేయాలనుకుంటున్నారట. ఆఫీసులో అందరూ అనుకుంటున్నారు సార్. ఓహో, ఎంతైనా మీరు ఆయనకు కాంపిటీషన్ కదా సార్. కానీ నా మనసుకు తెలుసు సార్, మీ వల్లే నేను ప్రాజెక్ట్ మేనేజర్ అవబోతున్నానని. నేను అనుకోలేదే. అనుకోలేదా? ఛా, ఇదంతా నా స్టూపిడిటీ సార్. ఆఫీస్లో ఏవో రూమర్స్ విని నిజం తెలుసుకోకుండా అయినా మిమ్మల్ని అడగటం ఏంటి సార్? నన్ను క్షమించండి సార్. విశ్వక్సేన, అయినా ఆఫీస్ విషయాలు ఇంట్లో ఎందుకు సార్? ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. ముందు నాటకం చూపించండి సార్. వెరీ గుడ్, కమాన్ కమాన్. ఇదిగో కౌశల్య, నా కోసం ఏమన్నా ఫోన్లు వస్తే బిజీగా ఉన్నానని చెప్పు. డోంట్ అలౌ ఎనీబడీ. ఇదే నా రంగస్థలం. లైట్ లేరా? అబ్బా సార్, అందరూ హోమ్ థియేటర్ అంటుంటారు కానీ అసలైన హోమ్ థియేటర్ అంటే ఇదే సార్. వీళ్ళు నా బృందం. తబలా, హార్మోనియం, పట్టుకోరా సార్. ఇప్పుడు నాకేం చూపించబోతున్నారు సార్? ఒక్కటేమిటి, అన్నీ ఏకపాత్రాభినయాలే. ముందుగా కౌరవ సామ్రాజ్యాధినేత సుయోధన సార్వభౌముడు. ఒక్క నిమిషం కాస్ట్యూమ్ వేసుకొస్తా. సార్, ఇందాక నేను అడిగిన దాన్ని మనసులో పెట్టుకొని డిస్టర్బ్ కావచ్చు సార్. ఏంటబ్బా అది? నన్ను సెలెక్ట్ చేయలేదని ఫీల్ కావచ్చు సార్. అదే, ఒకసారి నటనలో ఇన్వాల్వ్ అయ్యాక ఇలాంటి పడించుకున్నాను. అదే కరెక్ట్ సార్. పంచాలి పంచభర్తృక. ఏమే నీ ఉన్మత్త వికట అట్టహాసము! ఎంత మరువ ఎత్తించను మరపునకు రాక శిథిలాయమానమైన నా హృదయము సహస్ర వృక్కలగుచున్నది. ఏంటి పిన్ని, వెనక షెడ్ లో ఏదో అల్లరిగా ఉంది, కేకలు వినిపిస్తున్నాయి. కొత్తే ఉంది, ఇవాళ ఆదివారం కదా. మా దిలీప్ కుమార్ కి ఎవడో దొరికాడు, వాడికి విశ్వరూపం చూపిస్తున్నాడు. ఎలా ఉంది నా పెర్ఫార్మెన్స్? ఫ్రాంక్ గా చెప్పమంటారా సార్? భలేవాడుయా, చెప్పు. మీ పెర్ఫార్మెన్స్ లో ఏదో లోపించింది సార్. అలాగా? ఏదో మిమ్మల్ని బాగా డిస్టర్బ్ చేస్తుంది సార్. అదేం లేదయా, ఐఎమ్ నాట్ డిస్టర్బ్డ్. మీరు మనసున్న మంచి మనిషి సార్. దాచాలనుకున్నా దాచలేరు. ఇందాక నేను ప్రమోషన్ విషయంలో నిరాశపడింది మీ మనసుని బాధ పెట్టింది. అది అవుననుకో, కానీ మీరు పర్ఫార్మెన్స్ లో కూడా కవర్ చేయలేకపోయారు సార్. అలాగా? నెక్స్ట్ ఏంటి సార్? సుభాష్ చంద్రబోస్. The pride of my heart, the feel of my breath. My fellow countrymen and soldiers, let us give our blood to the nation for its freedom. Let us march to Delhi to kick the British out of India. Azad Hind Fauj Zindabad. Zindabad. Azad Hind Fauj. Azad Hind Fauj. Long live. ఎలా ఉంది?
మీరు ఫీల్ అవుతున్నారు సార్. నేను ఏదైనా ఫీల్ అయ్యే చేస్తానయ్యా. అది కాదు సార్, నన్ను సెలెక్ట్ చేయలేదని ఫీలింగ్ ఇంకా ఎక్కువ కనపడుతుంది మీలో. ఇంకా కనబడుతుందా? బాగా కనపడుతుంది సార్. నన్ను ప్రాజెక్ట్ మేనేజర్గా సెలెక్ట్ చేయకపోవటం మీ తప్పు కాదు సార్. మీ డ్యూటీ మీరు చేస్తున్నారు. అది మనసులో పెట్టుకొని మీ పర్ఫార్మెన్స్ని పాడు చేసుకోవద్దు సార్. ప్లీజ్, నాకు బాధగా ఉంది సార్. ప్లీజ్ ప్లీజ్ సార్. సరే, నువ్వు చెప్పింది కరెక్టే. ఆలోచించే కొద్దీ నేను ఫీల్ అవుతున్నట్టు అర్థమవుతోంది. ఫీల్ అవ్వకండి సార్, అయినా తప్పంతా నాది. ముందు మీరు ఈ స్వీట్ తీసుకోండి, రిలాక్స్ అవుతారు. ఇవి నీకు ప్రమోషన్ వచ్చిందని ఆనందంలో తెచ్చిన స్వీట్స్ కదా? అబ్బా, మీరు ఇంకా అది మర్చిపోలేదా? పదండి సార్, నెక్స్ట్ నాటకం చూపించండి. ఓకే. నారదుడు. సార్, కాన్సన్ట్రేట్ చేయండి సార్. ప్రయత్నిస్తారు. అవును, నిన్ను నేను సెలెక్ట్ చేస్తున్నట్లుగా చిత్తరంజన్ ఎందుకు అనుకున్నాడు? నేను మీ ప్రియమైన శిష్యుడిని కాబట్టి అందుకే అయి ఉంటుంది. సత్యభామ, ప్రాజెక్ట్ మేనేజర్ పోస్ట్ కదా కోరుతివి. పారిజాత పుష్పం కదా కోరుకున్నావు. విశ్వక్సేన, నేను ఇంక పెర్ఫార్మ్ చేయలేనయ్యా. ఏమైంది సార్? ఎంత నిష్ఠాగరిష్ఠుడైన మహానటుడైనా ఖచ్చితంగా డిస్టర్బ్ అవుతాడు. నిన్ను ప్రాజెక్ట్ మేనేజర్గా అనుకోనందుకు నేను ఎంతో బాధపడుతున్నానయ్యా. ఇప్పుడు చెబుతున్నాను, సాక్షాత్తు కృష్ణ పరమాత్మ వేషంలో ఉన్న నేను నీకు నిష్కల్మషంగా వరమిస్తున్నాను. నువ్వే ఈ ప్రాజెక్ట్ మేనేజర్. సార్, ఈ స్వీట్స్ తీసుకో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కాదు, మన ఆఫీస్లో వాళ్ళంతా నేను నిన్ను సెలెక్ట్ చేస్తానని చెప్పుకుంటున్నారు కదా, వాళ్ళు అలాగే అనుకోని ఈ మ్యాటర్ మన ఇద్దరి మధ్యనే ఉంచు. ఓకే సార్. ఓకే కాదు, ఇప్పుడు చూడు, నా మనసు తేలిక పడింది. ఈ మహానటంలో ఉన్న నటన చూడు, నువ్వు వాయించండి రా. ధర్మంలో బుద్ధుడు, యుక్తిలో చాణక్యుడు, శక్తిలో చంద్రగుప్తుడు. గుడ్ గుడ్ గుడ్. మీకు నచ్చినవి చెప్పారు కదా, మరి ఆయనలో మీకు నచ్చనివేంటో చెప్తారా? నచ్చకపోవడానికి ఏముంది? ఆయన మచ్చలేని చంద్రుడు, గ్రహణం లేని సూర్యుడు. హీఈస్ ఏ పర్ఫెక్ట్ మ్యాన్. హీ ఈజ్ ఏ పర్ఫెక్ట్. ఓకే ఓకే ఓకే, కూర్చోండి. ఇంకెవరైనా చెప్తారా ఆయనలో నచ్చనివి? ఎనీబడి ఎల్స్? ఐఎమ్ సారీ సార్, మీ స్టాఫ్లో చాలా హిపోక్రసీ ఉంది. మీరేమైనా బుద్ధుడా, జీసస్ క్రైస్టా? ప్రతి మనిషిలోనూ ఏదో ఒక బ్యాడ్ క్వాలిటీ ఉంటుంది. మీలో ఒక్కటి చెప్పడానికి సంకోచిస్తున్నారంటే వాళ్ళ అబద్ధమైనా చెప్తుండాలి, మీరంటే భయమైనా అయి ఉండాలి. అది మంచిది కాదు. నాట్ గుడ్, నాట్ గుడ్ ఎట్ ఆల్. చెప్పండయ్యా, చెప్పండయ్యా, నేనేమన్నా డిక్టేటర్నా? మిమ్మల్ని భయపెడుతున్నానా? నాలో ఏ బ్యాడ్ క్వాలిటీస్ లేవా? నేను మనిషినే కదయ్యా. ఏదో ఒక బ్యాడ్ క్వాలిటీ చెప్పండి. చెప్పండయ్యా, చెప్పండి. మీకు కొంచెం కోపం ఎక్కువ సార్. గుడ్. మీరు అసలు నవ్వరు సార్. వెరీ గుడ్. వర్క్లో పొరపాటు ఏమైనా జరిగితే కరిచేసేలా చూస్తారు సార్. ఎక్సలెంట్. మీరు ఎప్పుడు మొహం మార్చుకుని అని ఉంటారు. మీటింగులు అంటారు, మేమేమన్నా సలహా చెప్తే పాటించరు. గుడ్ మార్నింగ్ చెప్తే రెస్పాన్స్ ఎవరు?
ఆదివారాలు కూడా ఆఫీస్కు రమ్మంటారు, మీకేమో ఇంట్లో పనులు ఉండవు. ఇక మా కర్మకు రావాలి మేము. Stop it! ఈ రోజుకి చాలు. నాకు కొంచెం పని ఉంది, వస్తాను. యూ క్యారీ ఆన్. ఓకే సార్. I think we should take a break. సెమినార్ భలే కండక్ట్ చేస్తున్నాడు కదా, ఒక సైకాట్రిస్ట్ లాగా డీల్ చేస్తున్నాడు. మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి పడదని విన్నాను. ఎందుకు? అతను అహంభావి, వితండవాది. డైలాగులు చెప్పకు, ఇదేం స్టేజీ కాదు. ఈ వేటకారమే నాకు నచ్చదు. నా వెనకాల నా నటన గురించి కామెంట్స్ నాకు తెలియదు అనుకున్నావా? శివాజీ కత్తి అంత పొడుగుండనని, భీముడు కథ అంత బరువుండనని. ఏ నా గురించి నువ్వు కామెంట్ చేయలేదా? నన్ను పెళ్ళాం వదిలేసిందని, నాకు అసలు మెదడే లేదని. ఏ అది ఫ్యాక్టే కదా? ఏంటి ఫ్యాక్టు? ఈ కంపెనీకి మూల విరాట్ అని చెప్పుకుంటానండి. ఏ నేను మూల విరాట్నే కదా? మూల విరాట్ కాదు, మూల శంఖ. మిస్టర్ చిత్తరంజన్, రిలాక్స్ రిలాక్స్. లెట్స్ చేంజ్ ద టాపిక్. ఈ టాపిక్ కొంచెం కష్టమైంది, మిమ్మల్ని ఆవేదనకు గురి చేస్తుంది. బట్ యూ హ్యావ్ టు టేక్ ఇట్. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ ఇంటరాక్టివ్ సెషన్. ఐఎమ్ రెడీ. ఏం చేయాలో చెప్పండి. ఐఎమ్ ఎవర్ రెడీ. గుడ్. మీరు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాలి. మీకు ఆయనలో, మీకు ఈయనలో నచ్చే గుణం ఒక్కటి చెప్పండి. అతని మీసాలు బాగుంటాయి. మరి మీకు? అతను టక్కు బాగా చేస్తాడు, ఏఎన్ఆర్ లాగా. నువ్వు యూత్లో అందంగా ఉండేవాడువేమో కదా? నేను కాలేజీలో చదువుకునేటప్పుడు ఆడపిల్లలు అల్లాడి చచ్చేవాళ్ళు. నేను శోభన్ బాబు లాగా ఉంటాను. అలాంటప్పుడు మీ భార్య ఎందుకు వదిలేసింది? అదొక పెద్ద గాథ. నాకు 4 సిస్టర్స్. వాళ్ళ పెళ్లి బాధ్యత నేను తీసుకున్నాను. ఆవిడకి అది నచ్చలేదు. ఆవిడ కాదంది, వీల్లేదన్నాను నేను. నన్ను వదిలి వెళ్ళిపోయింది. ఐఎమ్ వెరీ సారీ బ్రదర్. తెలియక నీ మీద చాలా జోక్స్ వేశాను. ఇట్స్ ఆల్ రైట్. నేను కూడా సారీ చెప్తున్నాను. నీ క్రియేటివిటీని అవహేళన చేశాను. ఐఎమ్ సారీ. ఐఎమ్ ఆల్సో సారీ. సారీలు కాదు, సాయంత్రం మీ స్నేహాన్ని రమ్ము సోడాలతో కలిపేయండి. వెరీ గుడ్ ఐడియా. సాయంత్రం మా ఇంట్లో డిన్నర్. చికెన్ బిర్యానీ చేస్తాను నీకోసం. అయితే మందు బాటిల్ నేను తీసుకొస్తాను. ఓకే. మాతో ఏమైనా పనుందా? ఓకే కమాన్. మీకు సోడా పడుతుందా? సోడా ఏంటి, తాగమండి తాగుతాను నీ స్నేహం కోసం. వావ్, ఆ ఐడియా భలే ఉంది కదా. నచ్చని వాళ్ళని ఎదురెదురుగా కూర్చోబెట్టి మాట్లాడించడం. అను, ప్రమ్య, సుశీల, సనా, కుమార్, సురేష్ అందరినీ కలిపేశాడు. అసలు ఇప్పుడు ఆఫీస్లో ఒకరంటే ఒకరికి పడని వాళ్ళే లేరు. అందరూ ఎంత ఫ్రెండ్లీగా ఉన్నారో. మనుషుల్లో మంచితనం తీసుకురావటం చాలా గ్రేట్ కదా. మనసులో ఏ కల్మషం లేని వాళ్ళే ఇలాంటివి చేయగలరు. విచ్చు, I was right about him, na? లైఫ్లో 3 ప్రిన్సిపల్స్. అవి మీ వర్క్లో కూడా పాటిస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. ఫస్ట్, చిరునవ్వు, ముఖానికి అందమైన ఆభరణం. సో కీప్ స్మైలింగ్. సెకండ్, గివింగ్ అండ్ టేకింగ్. వర్క్ని పంచుకోండి. దానివల్ల అందరికీ వర్క్ అలవాటు అవుతుంది, భారం తగ్గుతుంది. టీం ఏమైనా ఫామ్ చేద్దామా? అక్కర్లేదు శ్వేత, నేనున్నాను కదా, చాలు. ఆఫీస్లో కొలీగ్స్ మధ్య మనస్పర్ధలు రావడం అనేది సహజం. అలా వచ్చినప్పుడు చూస్తూ ఎంజాయ్ చేయకండి, వాళ్ళని కలపండి. యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్. ఆఫీస్లో ఒకరంటే ఒకరికి పడదు, దానికి మనం ఏం చేయగలం? తెలివిగా వాళ్ళతో మనం పని చేయించుకోవటమే తెలివైన వాడి లక్షణం. మనిషిని మనిషిలా చూడండి, ఒక వస్తువులా మాత్రం కాదు. ఈ కొలీగ్స్తో పర్సనల్ రిలేషన్షిప్ పెట్టుకోకూడదు. టైం వేస్ట్. మన పని వరకు యూస్ చేసుకోవాలి.